సందర్భంలో లాక్డౌన్ లాంటి పరిస్థితులు మళ్ళీ ముందుకు రాబోతున్నాయా? ప్రస్తుతం భారతదేశాన్ని కలవరపెడుతున్న అంశం ఇది. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకున్న దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కాబోతున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది రేపు. గ్లోబల్ క్రైసిస్ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది ఇటు భారత ప్రభుత్వం. మిడిల్ ఈస్ట్ వార్ పరిస్థితిపై ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు ఆయన. రాష్ట్రాల్లో గ్యాస్ ఎలా ఉంది, అంటే కొరత ఎలా ఉంది, పెట్రోల్కి సంబంధించి నిల్వలు ఎలా ఉన్నాయి, దీనిపైన రేపు డిస్కస్ చేయబోతున్నారు. కీలక నిర్ణయం తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డైరెక్షన్స్ ఇవ్వబోతోంది కేంద్రం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడబోతున్నారు ప్రధాని. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ కేంద్రం కూడా ఇప్పటికే సిద్ధం కాబోతోంది. రేపు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? పాకిస్తాన్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. బట్ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు లాక్డౌన్ ఉండబోతోందా? ఒకవేళ ఉంటే పూర్తి స్థాయిలోనా, లేకపోతే మధ్యస్థంగానా, లేకపోతే మైక్రో లెవెల్లో ఉండే అవకాశం ఉందా? లాక్డౌన్ అంటే ఎక్కడికక్కడ మనల్ని మనం నియంత్రించుకోవడం, ఇటువంటి వైపు వెళ్ళే అవకాశం ఉందా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెల్లడించబోతోంది అనేది మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీంతో పాటు డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో రేపు ముఖ్యమంత్రులతో భేటీ కావడం కీలకమైన ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధాని మోదీ. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు ఆయన. గ్లోబల్ క్రైసిస్ను ఎదుర్కోవడానికి కేంద్రం ఇప్పటికే సిద్ధమైంది. మిడిల్ ఈస్ట్ వార్ క్రైసిస్ పై ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు ప్రధాని. రాష్ట్రాల నుండి గ్యాస్, పెట్రోల్ నిల్వలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డైరెక్షన్స్ ఇవ్వబోతోంది కేంద్రం. ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడబోతున్నారు ప్రధాని. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ రేపు ఈ సంచలన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా పాక్షిక లాక్డౌన్ వైపు వెళ్ళబోతుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వైపు కేంద్రం చూడబోతుందా? ఇప్పటికే పార్లమెంట్లో కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ప్రకటన జారీ చేయడం, ఆ తర్వాత దీనికి బలం చేకూర్చేలా యావత్ భారతదేశంలో ఉన్న ఇంధన వినియోగదారులంతా పెట్రోల్ బంకులకు క్యూ కట్టడం, బంకుల్లో పూర్తిగా నిండిపోవడం, బంకులన్నీ కూడా రాత్రి నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఐ థింక్ అరౌండ్ 10 గంటలు కూడా 10-10:30 ఆ ప్రాంతంలో పూర్తిగా బంకులు క్లోజ్. నేను వెళ్తున్న రూట్ వైపు చూసినప్పుడు HP పెట్రోల్ బంక్ కావచ్చు, అంటే భారత్ పెట్రోలియం కావచ్చు, ఇవి క్లోజ్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా క్యాబినెట్ భేటీ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనకు ఆప్షన్స్ ఏంటి, దాంతోపాటు విదేశాంగ శాఖ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది, ఎటువంటి కసరత్తు చేస్తోంది, ఫైనాన్స్ మినిస్టర్ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఇటు పెట్రోలియం శాఖ మంత్రి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకున్న ఎనర్జీ పరిస్థితి ఏంటి, మనకున్న ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి, దాంతోపాటు కన్స్యూమర్స్ నష్టపోకుండా కన్స్యూమర్స్ ఇబ్బంది పడకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అండ్ ఇవన్నీ మనకు కూడా రిసోర్సెస్ ఏంటి, మనకున్న డైవర్సిఫికేషన్స్ ఏంటి, మనకున్న ఆప్షన్స్ ఏంటి, మనకున్న సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతుంది రేపు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా నేను ఇటు తెలంగాణకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ప్రస్తుతం తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్లో ఉంది ఇప్పటికీ? అట్ ద సేమ్ టైం రేపు కేంద్ర ప్రభుత్వంతో డిస్కషన్లో ఎటువంటి పాయింట్స్ ముందుంచే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది కేంద్రం నుంచి. అన్ని రాష్ట్రాలకు స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళింది. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం చమురు నిల్వలు, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి పెట్రోల్, డీజిల్, LPG ఏదైతే ఈ అవసరాలకు, ఇంధన అవసరాలకు కానీ ఇంటి అవసరాలకు కానీ ఉపయోగిస్తున్నటువంటి, రవాణా కోసం ఉపయోగిస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్, LPG, CNG వీటికి సంబంధించినటువంటి నిల్వలు 60 రోజులకు భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి నుంచి తీసుకుంటే కరెక్ట్ ఇంకొక 2 నెలల వరకు పూర్తి స్థాయిలో బయటి దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా సరిపడేటువంటి నిల్వలు ఉన్నాయి 140 కోట్ల మందికి. అయినా కూడా పశ్చిమాసియాకు సంబంధించినటువంటి దేశాల్లో యుద్ధం జరగడం, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వారిలో కీలకంగా ఒకరిపైనొకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటుండడంతో రవాణా నిలిచిపోయింది. క్రూడ్ ఆయిల్కి సంబంధించి సముద్ర మార్గాల ద్వారా వచ్చేటువంటి
దిగుమతి చేసుకుంటున్నటువంటి భారత్ దిగుమతి చేసుకున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే వివిధ దేశాల అధిపతులతో మాట్లాడారు, ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలతో మాట్లాడారు నరేంద్ర మోదీ. సో అక్కడ నుంచి ఇప్పటికి 4 నౌకలు క్రూడ్ ఆయిల్ తీసుకొస్తున్నవి ఆల్రెడీ భారత్ బయలుదేరాయి, వాటికి సుగమమైంది మార్గం. సో ఫ్యూచర్లో కూడా మరింత తీసుకొచ్చారు. ఈ యుద్ధం కనుక ఇప్పుడు ఆగకపోతే మరింత తీవ్రమైతే ఫ్యూచర్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలనేటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఇప్పటికే ఒక సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ప్యానిక్ కావద్దు, సరిపడే నిల్వలున్నాయి. ఎవరైతే బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారో డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ వారిపైన కఠిన చర్యలు తీసుకోండి. ఎక్కువ రేటుకు అమ్మకుండా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పీజీ గ్యాస్ కానీ ఎక్కువ రేటుకు అమ్మకుండా చట్టం తీసుకురండి, కఠినంగా శిక్షించండి, నిబంధన పెట్టండి. పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ లేకుండా, జనాలు క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఉండకుండా వాటిని కంట్రోల్ చేయండి, నియంత్రించండి. ముఖ్యంగా జనాల లోపల ఉన్నటువంటి భయాందోళనను తొలగించండి. కేంద్రంతో కలిసి ముందుకు రండి. కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి అనేటువంటిది రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక సూచనలు చేయనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి సూచనలు ఉండనున్నాయి అనేటువంటిది, ఎందుకంటే రీసెంట్గా ఢిల్లీలో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు, పొలిటికల్ ఎజెండాగా మార్చే ప్రయత్నం చేస్తారు. గతంలో ప్రధాని ఆల్రెడీ కేంద్రానికి సహకరించాలి, కేంద్రం చెప్తున్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ అందుబాటులో ఉండేలా గ్యాస్ తర్వాత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండే చర్యలు తీసుకోవాలని కేంద్రం చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి కొన్ని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒకప్పుడు ఆదిమ మానవుల సమయంలో రాళ్లతో కొట్టుకొని అగ్గి ముట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది, అలాంటి పరిస్థితి తీసుకురాబోతున్నారనేటువంటి స్టేట్మెంట్ కాస్త పొలిటికల్ సర్కిల్లో విభేదాలు సృష్టిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వల్ల ఈరోజు ఆయిల్ సమస్య లేదు దేశంలో, యుద్ధాల వల్ల కేవలం భారతే ఎదుర్కోవట్లేదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యుద్ధ వాతావరణంతో తీవ్రమైనటువంటి ఆయిల్ దిగుమతులు సంబంధించి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్ని దేశాలు అమెరికాతో పాటు చైనా, భారత్, శ్రీలంక ఇంకా ఇలా అనేక దేశాలన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ దాన్ని రాజకీయ అంశాలకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు అనేటువంటిది విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికే మిడిల్ ఈస్ట్ వార్కి సంబంధించినటువంటి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేశాలకి సంబంధించినటువంటి అధినేతలతో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఈ వార్ ఇంకా లాంగ్ రన్లో కంటిన్యూషన్ లేకుండా త్వరగా ముగిస్తే ప్రపంచ దేశాలకు ఆయిల్ కొరత ఉండదు, తీవ్రమైనటువంటి సంక్షోభాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక భారతే కాదు, అన్ని దేశాలు. ఇప్పుడు చైనా మనకంటే ఎక్కువ జనాభా, భారత్ దాని తర్వాత స్థానం ప్రపంచంలో, ఇంకా మిగతా దేశాలు అంతా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలనేటువంటిది ప్రధాని రేపు సూచనలు సలహాలు చేయనున్నారు వీడియో కాన్ఫరెన్స్లో. ముఖ్యంగా క్యూ లైన్లను కంట్రోల్ చేయడము, తర్వాత నిల్వలు 60 రోజుల నిల్వలు ఉన్నాయి దాన్ని ప్రజలకు వివరించడము, జనాలు ప్యానిక్ కాకుండా ఇబ్బంది భయాందోళనకు గురి కాకుండా వాళ్ళకి వివరించడము, తర్వాత ఈ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల నియంత్రణ చేయడము, ఇమ్మీడియట్గా పెంచకుండా బ్లాక్ మార్కెట్ చేయకుండా బ్లాక్ సప్లై చేంజ్ చేసేవారన్న దాన్ని బ్లాక్లో అమ్మేటువంటి వారు ఉంటే వారికి కఠినంగా శిక్షించాలి అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ రేపు ముఖ్యమంత్రుల సమావేశంలో కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేయనున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ఒమన్, మలేషియా, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి దేశాల అధిపతులతో నరేంద్ర మోదీ ఆల్రెడీ మాట్లాడారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడారు. ఆ ఫోన్ కన్వర్జేషన్లో ఆల్రెడీ ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలు ప్రస్తుతం ఎవరైతే డీల్ చేస్తున్నారో విదేశాంగకు సంబంధించినటువంటి వారికి తర్వాత కూడా ప్రధాని మోదీ సంబంధించినటువంటి దౌత్యపరంగా వారితో మాట్లాడారు. అందులో భాగంగానే 4 నౌకలు దానికి సంబంధించినటువంటి ఆయిల్ను సరఫరా కోసం తీసుకున్నటువంటి ప్రయాణంలో వాటిని 4 నౌకలు భారత్ బయలుదేరినటువంటి పరిస్థితి. ఇవే కాదు, ఫ్యూచర్లో ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాలి అనేటువంటిది కూడా రేపు వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు సూచన చేయనున్నారు. దాంట్లో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బస్సులను ఇమ్మీడియట్గా ఉన్నటువంటి వాటన్నిటిని రోడ్డుపైన తిప్పేలా, తర్వాత ఎంఎంటీఎస్లు, మెట్రో సర్వీసులు వీటిని పెంచేలా, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇంకా ఇతరత్రాకు సంబంధించినటువంటి వాహనాలన్నింటిని కూడా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా, నిరంతరం అందుబాటులో ఉండేలా అన్ని ప్రాంతాలకు. దానితో పాటు ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్, ప్రధానమైనటువంటిది ఐటీ రంగానికి సంబంధించి ఎవరైతే క్యాబుల్లో ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళు వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వమే సహకరించాలి,
వారికి నిరంతర విద్యుత్ కానీ ఇంటర్నెట్ సదుపాయాలు కానీ వారికి అందుబాటులో ఉండేలా చూస్తే ఈ రవాణాకి సంబంధించి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన ఆధారపడి ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకు ట్రావెలింగ్ తగ్గించుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఒక సూచన చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో యుద్ధం ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. సచిన్, మనందరికీ తెలిసిందే, జనరల్గా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే ఈ క్రూడ్ ఆయిల్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి కాబట్టి అక్కడ యుద్ధం ఇంకా కొన్ని రోజులు ప్రొలాంగ్ అవుతే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దాంట్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సూచన చేశారు. రేపు మళ్ళొకసారి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పనున్నారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి. రైట్, అంటే ఇప్పుడు ఈ సినారియోలో అంటే మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు తెలంగాణకు సంబంధించి ప్రెసెంట్ క్రైసిస్ ఉందా? ఎందుకంటే నిన్న పెట్రోల్ బంక్ దగ్గర మీరు కావచ్చు నేను కావచ్చు బయటికి వెళ్తే కనుక పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్స్ మనకు కనిపించాయి, దర్శనం ఇచ్చాయి. అలా అని చెప్పి పెట్రోల్ కొరత ఉందంటే కనుక నిన్న పెట్రోలియం శాఖ మంత్రి మరి ముఖ్యంగా శాఖ మాట్లాడుతూ లేదు అటువంటి సిచ్యువేషన్స్ లేదు అని చెప్పుకొచ్చింది. బట్ ఇటువంటి ఒక పానికింగ్ సిచ్యువేషన్ ఉంది, జనాలు ఒక పానిక్ అయిపోతున్నారు. కాబట్టి రేపు మీటింగ్లో ఎటువంటి అంశాలు కీలకంగా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందని తెలంగాణలో నిజంగా క్రైసిస్ ఉందా? ఎగ్జాక్ట్లీ, వాస్తవానికి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఇమ్మీడియట్లీగా క్రైసిస్ లేదు. కానీ ఇంకొక యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే దేశవ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్య ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ ప్రధాని ఒక అలర్ట్ చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ వెనకాల చాలా పెద్ద ఆలోచనతో ఆయన స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడే ఇంధన నిల్వలు జాగ్రత్తగా వాడుకోవాలి, తర్వాత రవాణాకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి, ఐటీ రంగ నిపుణులు కానీ అవసరం లేని దగ్గర వాహనాలను ఉపయోగించడం కానీ తగ్గించుకోవాలనేటువంటి ఒక సూచన చేశారు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కరెంటు ఉత్పత్తిని పెంచుకోవడం కానీ, తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలను వెంటనే ఇమ్మీడియట్గా వాటికి సంబంధించినటువంటి యాక్టివేట్ రూపంలోకి తీసుకురావడం కానీ, ఐటీ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్రోత్సహించడం కానీ వీటిపైన, దాంతోపాటు బ్లాక్ దందా చేయకుండా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ వీటికి సంబంధించినటువంటిది బ్లాక్ మార్కెట్లో అమ్ముకోకుండా రేట్లు పెంచుకోకుండా దళారీ వ్యవస్థను ఆపేలా ప్రభుత్వాలు స్ట్రిక్ట్గా ఉండాలనేటువంటిది. ముఖ్యంగా ప్రజలను ప్యానిక్ చేయొద్దు, వాళ్ళకు అవసరాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అత్యవసర సేవల కోసం బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇవి అత్యవసర సేవలు ఉంటాయి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పోలీస్ విభాగం కానీ, డాక్టర్ల విభాగం కానీ, తర్వాత విద్యుత్ విభాగం కానీ, నీటి సరఫరాకు సంబంధించి కానీ మనం కోవిడ్ సమయంలో చూస్తాం. సో ఈ అత్యవసర విభాగాలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ముందుగానే వారికి నిల్వలు ఉంచుకునేలా, రేపు ఫ్యూచర్లో విపత్కర పరిస్థితుల్లో పనిచేసేలా అవకాశం ఉండేలా వారికి వాటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. చాలా సుదీర్ఘ లక్ష్యంతో ప్రభుత్వాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని రేపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు వివరించున్నారు. దాంతోపాటు లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. అప్పుడు కరోనా టైంలో ప్రభుత్వమే లాక్డౌన్ విధించి తిరగొద్దనేటువంటి